ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన ఉద్దేశాల గురించి కానీ మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు నీ విషయంలో ఆయన ఏం ఆలోచన చేసినాడని నువ్వు అనుకోవచ్చు. కానీ ఏదైనా శ్రేష్టమైనటువంటి ఆలోచనలు నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నాయని నువ్వు తెలుసుకోగలగాలి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 8వ వచనం నుంచి, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశం నాకు పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్ళు మంచినీళ్ళు అగును. వడిగా పారు ఈ నది వచ్చి చోట నెల్ల జలచరంలని బ్రతుకును. ఈ నీళ్ళు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళు అగును. కనుక చేపలు బహు విస్తారంలగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణం మొదలుకొని ఎనెగ్లా ఈము పట్టణం వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కన నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రంలో ఉన్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారంగా ఉండును. అయితే ఆ సముద్ర బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పుగలవై ఉండి బాగుకాకయుండును. నదీ తీరమున ఇరుపక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలముల నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును. ఈ మాటలన్నీ చెప్తూ ఉన్నప్పుడు నిరంతరము నీటి ఓట్ల యొద్ద ఉన్నటువంటి అవన్నీ కూడా ఎటువంటి రీతిగా అభివృద్ధి చెందుతూ ఉంటాయో, అవి ఎలా ఫలిస్తూ ఉంటాయో, అవి ఎలా ఆశీర్వాదకరంగా మారుతూ ఉంటాయో, ఈరోజు నీవు కూడా అలా బహుగా ఆశీర్వదించబడాలని ఆయన ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. నువ్వు బహుగా ఫలించాలని ఆయన ఎంతగానో ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 35 నుంచి 37 వచనాలు చూసినప్పుడు, అరణ్యమును నీటి మడుగులుగాను ఎండిన నేలను నీటి ఊటలుగాను ఆయన మార్చి వారు అచ్చటి నివాసపురం ఏర్పరచుకున్నట్లు పొలంలో విత్తనములు జల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలి కొనిన వారికి అచ్చటి కాపురం ఉంచెను. ప్రభు అయితే ఇదేనన్నా ప్రతి కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదంగా ఆయన సన్నిధిలో ఫలించాలని కోరుకుంటూ ఉన్నారు. కనుక నువ్వు ఫలించినట్లుగా ఆయన సన్నిధిలో నువ్వు ఆసక్తి కలిగి ఉండు. ఎప్పుడైతే నువ్వు అటువంటి ఆసక్తి కలిగి ఉంటావో నువ్వు విస్తారంగా ఫలిస్తావో, మీరు బహుగా ఫలించడం వల్ల దేవునికి అది ఎంతో సంతోషం కలిగిస్తూ ఉంటుంది. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎంతో మహిమకరమైనటువంటి సన్నిధిని మనం పొందుకుంటూ ఉన్నాము. ఈరోజు అటువంటి సన్నిధి నిన్ను నీ కుటుంబానికి తోడుగా ఉంచి నిన్ను నడిపించి బలపరచును గాక. ఆమేన్. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకొని స్తుతిస్తుండగా ఈ దినమున నీ సన్నిధిలో ప్రతి ఒక్కరు నీటి ఓట్ల యొద్ద ఫలించినట్లుగా కృప దయచేసి నీ మహిమ సన్నిధిని తోడుగా ఉంచి కృప చూపించి నడిపించి బలపరచమని, ప్రతి విధమైన కీడులో తప్పించమని, నీ సహాయకరమైన సన్నిధి ఇది మొదలుకొని సదాకాలం తోడుగా వచ్చి నడిపించమని, ఈ దినమంతా వారిని సంతోషంతో నింపమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.